హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేము రైల్ మ్యూజియంకి వెళ్తున్నాం. నేషనల్ రైల్ మ్యూజియం ఢిల్లీలో చాలా బాగుంటుంది. టైం 8:30 అయింది. అసలు రోడ్ ఎంత ఖాళీగా ఉందో, ఢిల్లీలో నేను రోడ్ ఇంత ఖాళీగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఎంత రష్గా ఉంటుందో, ఎప్పుడు నైట్ అయినా ఎప్పుడైనా అసలు చాలా ట్రాఫిక్ ఉంటుంది. అసలు లేట్ అయినా ట్రాఫిక్ అయితే ఉంది. మేము ఆ కొద్ది దూరం మాత్రం అసలు ఏం లేవు, ఖాళీగా ఉంది రోడ్డు. అసలు రోడ్లు అయితే చాలా నీట్గా ఉంటాయి. క్లీనింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఢిల్లీలో రోడ్స్ మాత్రం చాలా నీట్గా ఉంటాయి, లొకేషన్స్ బాగుంటాయి, రోడ్లు బాగుంటాయి, మన లైఫ్ హై క్లాస్గా అన్నీ ఉంటుంది. కానీ నా అన్న వాళ్ళు ఏదైనా మనం షేర్ చేసుకోవడానికి, నా అన్న వాళ్ళు, మన లాంగ్వేజ్ వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు మాత్రం పక్కన ఉండరు. అదొకటే ఫాల్ట్. కానీ మిగిలినంత ఢిల్లీలో టూరిస్ట్గా తిరగడం కానీ అసలు అందే లొకేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ఇదైతే ఆర్మీ ఏరియా, ఇంకా నీట్గా మెయింటైన్ చేస్తారు చాలా. అసలు ఎంత రోడ్లు ఉన్నా, ఎంత ట్రాఫిక్ ఉన్నా గ్రీనరీ ఉంటుందని ఢిల్లీలో, అదే మెచ్చుకోవాలి. ఎన్ని రోడ్లు ఉంటాయి అసలు, ఇంత ట్రాఫిక్, ఇంత పొల్యూషన్ అంటారు కానీ అసలు ఎక్కడ చూసినా మనకు చెట్లు ఎంత గ్రీన్గా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు. నేను ట్రాఫిక్లో వెళ్తున్నా, అసలు మొత్తం చెట్లే ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువ చెట్లు. ఇప్పుడు ఒక గోడ మనం ఇంటి దగ్గర కడుతున్నామంటే ఒక కొమ్మ దానికి అడ్డొస్తే మన దగ్గర అయితే ఆ కొమ్మని కొట్టేసి అక్కడ గోడ కట్టుకుంటాం. కానీ ఆర్మీ ఏరియాలో అలా ఉండదు. ఆ కొమ్మ వెళ్ళే దారిలో ఆ గోడను అక్కడి నుంచి కట్ చేయడం అంటే ఒక హోల్ లాగా ఇచ్చేసి ఆ కొమ్మ వెళ్ళడానికి దానికి ఫ్రీ స్పేస్ ఇచ్చేసి మిగిలిన గోడ కట్టుకుంటారు అన్నమాట. ఎన్విరాన్మెంట్కి ఏ హాని లేకుండా ఆర్మీ వాళ్ళు గోడలైనా ఏవైనా కడతారు. అసలు ప్రతి సర్కిల్లో మన ఇండియా ఫ్లాగ్ అయితే ఉంటుంది ఢిల్లీలో. ఇవైతే ఫ్రీ బస్సెస్, ఏసీ బస్సెస్, అంటే ఫ్రీ అంటే ఓన్లీ లేడీస్కి. ప్రతి సర్కిల్లో ఇండియా ఫ్లాగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇండియన్ ఫ్లాగ్ని చూస్తే ఎంత మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇంకా మేమైతే గోపీనాథ్ మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మాకు వెహికల్ వస్తుంది తీసుకెళ్ళడానికి రైల్ మ్యూజియంకి. రైల్ మ్యూజియం అప్డేట్ రేపిస్తాను. రేపైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంది రైల్ మ్యూజియం అయితే. అసలు నేను 8కి వచ్చాను, అన్ని షాప్సే తీయరనుకుంటే ఒక పక్కన బజ్జీలు, సమోసాలు, టీ అయితే కామన్, పొద్దున్న అందరూ తాగుతారు. పొద్దున ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ ఎవరు తింటారండి బాబు. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.